హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులకు ఇది నిజంగా మేజర్ గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే NH44 ఎక్స్పాన్షన్కు ఎట్టకేలకు మోక్షం లభించింది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి కర్నూలు వరకు ఉన్న సుమారుగా 176.37 కిలోమీటర్ల 4 లేన్ హైవే ఇకపై 6 లేన్ల పార్షియల్ యాక్సెస్డ్ కంట్రోల్ హైవేగా మారబోతోంది. ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఈ ప్రాజెక్టును NHAI అంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చేపట్టనుంది. ప్రాథమికంగా ఈ ప్రాజెక్ట్ కాస్ట్ సుమారుగా 5,000 కోట్లుగా అంచనా వేశారు. అయితే కన్స్ట్రక్షన్ టెండర్లు ఈ స్టేజ్ నుంచి వచ్చే సమయానికి ఈ కాస్ట్ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది కొత్తగా రోడ్డు వేసే గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ కాదు. ప్రస్తుతం ఉన్న హైవేనే అప్గ్రేడ్ చేసే బ్రౌన్ ఫీల్డ్ ఎక్స్పాన్షన్. అంటే ఆల్రెడీ ఉన్న రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అవైలబుల్ ల్యాండ్, ఎగ్జిస్టింగ్ రైట్ ఆఫ్ వేని ఉపయోగించుకుంటూ హైవేని ఎక్స్పాండ్ చేయబోతున్నారు. గ్రీన్ఫీల్డ్ నుంచి బ్రౌన్ ఫీల్డ్కు ఎందుకు మారింది అంటే మొదట్లో నాగ్పూర్ హైదరాబాద్ కారిడార్లో గ్రీన్ఫీల్డ్ హైవే హై స్పీడ్ కారిడార్ నిర్మించాలని అంచనా ఉండేది. అయితే కొత్త రూట్ కోసం DPR ప్రిపరేషన్ కూడా ప్రారంభించారు. ఆ తర్వాత ఎగ్జిస్టింగ్ హైవేతో పాటు ప్రపోజ్డ్ గ్రీన్ఫీల్డ్ రూట్స్ పై కూడా కాంప్రహెన్సివ్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ఒక కీలకమైన విషయం బయటపడింది. ప్రస్తుతం ఉన్న NH44కి ఇప్పటికే సుమారు 60 మీటర్ల రైట్ ఆఫ్ వే ROW ల్యాండ్ అవైలబుల్గా ఉంది. అంటే కొత్తగా పెద్ద ఎత్తున ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సిన అవసరం లేకుండానే ఇప్పుడున్న 4 లేన్ల హైవేని 6 లేన్లుగా డెవలప్ చేయవచ్చు. అంతేకాదు 2 వైపులా సర్వీస్ రోడ్స్ ఏర్పాటు చేయడానికి కూడా సఫిషియంట్ ల్యాండ్ ఉందని సర్వే రిపోర్ట్ సూచించింది. దీంతో కొత్త గ్రీన్ఫీల్డ్ హైవే కోసం వేల ఎకరాల భూమిని సేకరించడం కంటే ఎగ్జిస్టింగ్ కారిడార్నే అప్గ్రేడ్ చేయడం బెటర్ ఆప్షన్ అవుతుంది అని NHAI నిర్ధారించింది. అదే కారణంగా ఇప్పుడు ప్రాజెక్ట్ గ్రీన్ఫీల్డ్ నుంచి బ్రౌన్ ఫీల్డ్ మోడల్కి షిఫ్ట్ అయిపోయింది. ఈ ప్రపోజ్డ్ 6 లేన్ ఎక్స్పాన్షన్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలోని శంషాబాద్, కొత్తూరు రీజియన్ నుంచి కర్నూలు వరకు కొనసాగుతుంది. తెలంగాణలో ఈ హైవే కొత్తూరు, షాద్నగర్, బాలాపూర్, జడ్చర్ల, బూత్పూర్, అన్నాసాగర్, జానంపేట్, మూసాపేట్, అడ్డాకల్, కనిమెట్ల, బీచుపల్లి, పుల్లూరు వంటి ప్రాంతాల మీదుగా కర్నూలు వైపు వెళ్తుంది. ఈ మొత్తం దూరం సుమారుగా 176.37 కిలోమీటర్లు. అంటే హైదరాబాద్ నుంచి కర్నూలు వరకు ఉన్న ఎగ్జిస్టింగ్ NH44కి ఒక మేజర్ మేకోవర్ రాబోతుందన్నమాట. ఈ హైవే ఎక్స్పాన్షన్లో రోడ్ వైడనింగ్ మాత్రమే కాదు, చాలా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్యాకేజ్ ఉండబోతోంది. మొత్తం 3 టోల్ ప్లాజాస్ ప్రతిపాదించారు. అలాగే 8 మేజర్ జంక్షన్స్, 62 మైనర్ జంక్షన్లు, 10 మేజర్ బ్రిడ్జిలు, 74 మైనర్ బ్రిడ్జిలు, ఇంకా మొత్తం 86 అండర్ పాసెస్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. వీటిలో కొన్ని అండర్ పాసెస్ ఇప్పటికే ఉండగా మరికొన్నింటిని కొత్తగా కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. అదేవిధంగా 3 రైల్వే క్రాసింగ్స్ కూడా ఈ కారిడార్లో రానున్నాయి. అంటే ఈ ప్రాజెక్ట్ పూర్తయితే NH44 ఒక సాధారణ 6 లేన్ రోడ్డు మాత్రమే కాకుండా బెటర్ జంక్షన్ మేనేజ్మెంట్, బ్రిడ్జ్లు, అండర్ పాస్లు, సర్వీస్ రోడ్లతో పాటు ఒక మోడర్న్ హైవే కారిడార్గా మారనుంది. ఈ ప్రాజెక్ట్లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ డిస్టెన్స్ బేస్డ్ టోల్ కలెక్షన్. సాధారణంగా టోల్ ప్లాజా దగ్గర వెళ్ళగానే ఫిక్స్డ్ టోల్ అమౌంట్ పే చేస్తాం. కానీ ఈ కొత్త సిస్టంలో మీరు హైవేపై ఎక్కడ ఎంట్రీ అయ్యారు, ఎక్కడ ఎగ్జిట్ అయ్యారు, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారు అనేది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవుతుంది. హైవే ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్ వద్ద ఉండే ఆటోమేటిక్ స్కానర్స్ వాహనాన్ని స్కాన్ చేస్తాయి. మీరు ప్రయాణించిన యాక్చువల్ డిస్టెన్స్ ఆధారంగా టోల్ అమౌంట్ కలెక్ట్ చేసి నేరుగా మీ ఫాస్టాగ్ అకౌంట్ నుంచి అమౌంట్ డిడక్ట్ అవుతుంది. అంటే ఎంత దూరం ప్రయాణిస్తే అంత టోల్ మాత్రమే వసూలు చేస్తారు. ఈ టెక్నాలజీ వల్ల అన్నెసెసరీ టోల్ బర్డన్ తగ్గే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ హైవేలో చాలా ప్రాంతాల్లో పర్మిసబుల్ స్పీడ్ దగ్గరగా 80 కిలోమీటర్లుగా ఉంటుంది. కానీ 6 లేన్ అప్గ్రేడ్, యాక్సెస్ కంట్రోల్, జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్, అండర్ పాసెస్ వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిన తర్వాత వాహనాలు 100 నుంచి 120 kmph వరకు ప్రయాణించేందుకు వీలయ్యేలా హైవే స్టాండర్డ్స్ను అప్గ్రేడ్ చేయాలని భావిస్తున్నారు. అంటే హైదరాబాద్ నుంచి కర్నూలు మాత్రమే కాదు, హైదరాబాద్ బెంగళూరు రోడ్ జర్నీ మొత్తం మీద ట్రావెల్ టైం కూడా చాలా తగ్గే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ట్రాఫిక్, జంక్షన్స్, లోకల్ వెహికల్స్ మూవ్మెంట్, స్లో మూవింగ్ వెహికల్స్ కారణంగా ఎదురయ్యే డిలేస్ కొత్త యాక్సెస్ కంట్రోల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే DPR ఫైనల్ స్టేజ్లో ఉన్నట్లు సమాచారం. అలైన్మెంట్ ఇప్పటికే ఫైనలైజ్ చేసి కేంద్రానికి పంపినట్లు తెలుస్తోంది. DPR పూర్తయిన తర్వాత అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్లు, ఫినాన్షియల్ అప్రూవల్లు,
టెండర్ ప్రపోజల్స్, అలాగే ల్యాండ్ రిలేటెడ్ క్లియరెన్స్లు, ఇంకా కన్స్ట్రక్షన్ ప్యాకేజెస్ వంటి తదుపరి ప్రక్రియలు వేగంగా పుంజుకునే అవకాశం ఉంది. అయితే ప్రాజెక్ట్ కాస్ట్ ప్రస్తుతం చెప్పిన 5,000 కోట్ల రూపాయల ప్రాథమిక ఎస్టిమేషన్కే పరిమితమవుతుందా, లేక టెండర్ స్టేజ్ నాటికి మరింత పెరుగుతుందా అనేది చూడాలి. ఈ NH44 ఇప్పటికే హైదరాబాద్ బెంగళూరు కనెక్టివిటీకి అత్యంత ఇంపార్టెంట్ హైవే. ముఖ్యంగా హైదరాబాద్ బెంగళూరు ఎకనామిక్ కారిడార్లో లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, కమర్షియల్ యాక్టివిటీ, రియల్ ఎస్టేట్ గ్రోత్కి కూడా ఇది పాజిటివ్ ఇంపాక్ట్ ఇవ్వచ్చు. మొత్తానికి ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉన్న హైదరాబాద్ కర్నూలు NH44 ఎక్స్పాన్షన్ ఇప్పుడు ఒక కాంక్రీట్ డెసిషన్లోకి వచ్చింది. మీ అభిప్రాయం ఏంటి? ఇది ఎప్పటి వరకు పూర్తవుతుంది? దీనివల్ల హైదరాబాద్ బెంగళూరు కమ్యూట్ ఎంత వేగంగా అందుకోనుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.